श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्यमाक्षपरिचित्राः, स्थिरैरङ्गैः तुष्टवागं व्यसेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृतस्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नर्ताक्षो अरिष्टयेमिः, स्वस्ति नो बृहस्पति ददातु। శ్రీమహాగణాధిపతే నమో నమః. ద్వాదశ రాశులు అందరికీ కూడా 16వ తారీఖు నుంచి గురుడు, రవి, బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, వచ్చేటువంటి లాభాలు ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా, ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా, లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జూలై 16వ తారీఖు వరకు కూడా ఈ గ్రహకూటములో గురుడు, రవి, బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి, దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి, ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది. ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము 78% వరకు జరుగుతుంది. మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదునంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలంతో మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాల్ని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం, ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం, అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి జూన్ 16వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై 16 వరకు కూడా గురుడు, రవి, బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడం జరుగుతోంది. కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. తదుపరి మీనరాశి వారు 16వ తారీఖున గురుడు, రవి, బుధుడు ఏకస్తత్వంలో అందలి చంద్రుణ్ణి, కేతువుని, కుజుణ్ణి కూడా ఏకత్వంలో చూస్తూ ఉండడం వల్ల మీనరాశి వారికి మంచి ఫలితాలు అంటే శుభమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్రమాదాల నుంచి బయటపడడం, నీ వల్లే నాకు ప్రమాదం తప్పిందయ్యా అని మీకు గౌరవం ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో మీ శ్రమకు గుర్తింపు లభించదు. ఆగస్టు తదనంతరం మీకు మంచి గుర్తింపు అయితే లభిస్తూ ఉంటుంది. విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పెరగడంతో పాటుగా మీరు 10 మందికి ఆదర్శప్రాయంగా అయ్యే విధంగా మీలో మిమ్మల్ని మార్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇతను ఇలా ఉండేవాడు కాదే, ఎంత బాగా మారాడు అనేటువంటి మాట 10 మంది నోట మీరు వినడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మీనరాశి వారికి. అయితే ధనపరంగా ఎక్కువ ధనాన్ని మీరు ఖర్చు పెట్టడము, ఆ ఖర్చు పెట్టింది రేపటి రోజు ఉపయోగదాయకంగా మీరు ఖర్చు పెడుతుంటారు. అనవసరంగా ఖర్చు పెడుతున్నావా అని 10 మంది అన్నా సరే, లేదు ఇది నాకు అవసరం అని దాన్ని మీరు ఖర్చు చేస్తూ ఉంటారు. అలా ఖర్చు చేసింది రేపటి రోజు మీకు అద్భుతమైన ఫలితాలను ఏర్పరుస్తూ ఉంటుంది. జూన్ 28వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు కూడా మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో దాని మీదే కాన్ఫిడెంట్గా ఉండండి. అది మీకు మంచి ఫలితాలను చేకూరుస్తూ ఉంటుంది మీనరాశి వారికి. అయితే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం లభిస్తూ ఉంటుంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ 24వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో సంబంధం కుదిరేటువంటి అవకాశం ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే ఇంతకు ముందు నుంచి కూడా పట్టి పీడుస్తున్న సమస్య ఏదైతే ఉందో అది ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఈ నెలాఖరు 29 నుంచి వచ్చేటువంటి నెల 10వ తారీఖు మధ్యలో జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మిమ్మల్ని మోసం చేయకూడదు, మీరు మంచివారు అనేటువంటి విషయంతో మిమ్మల్ని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. మీనరాశుల వారు విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి వారికి జూలై 3వ తారీఖు నుంచి 16 వరకు మంచి వ్యవస్థగా నడుస్తుంది. అప్పుడు మీరు శ్రీకారం చుట్టుకున్నట్లయితే కనుక
మీరు విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. అంతేకాకుండా మీనరాశి వారు ఎవరైతే ఇంతకు ముందు వరకు మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఉందో దాన్ని పూర్తిగా పరిష్కరించుకుంటారని చెప్పాను కదండి. ఆ పరిష్కారయుక్తంలో చిట్ట చివరిలో ఒక మెలి పెట్టి వదిలేస్తారు. ఆ మెలిని మీరే మీ జ్ఞానంతో పూర్తి చేయవలసి వస్తుంది. అంతేకాకుండా మీనరాశి వారు ఖచ్చితంగా కొత్త వ్యాపారానికి ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారు 27వ తారీఖు నుంచి వచ్చేటువంటి నెల 10 వరకు అద్భుతమైన ఫలితాలు ఏర్పరుస్తూ ఉంటుంది. వీరు మీ యొక్క స్థితిని మార్చుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతినిత్యము కూడా దేవీ ఖడ్గమాల సృజించడము లేదా లక్ష్మీ అష్టోత్తరం చదవడం అనేది మంచి ఫలితాలకు ఏర్పడుతూ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో కానీ లేదా వ్యవసాయదారులు కానీ మీ యొక్క స్థితి అనేది మారి అంటే రియల్ ఎస్టేట్లో చేసేవారు 2 స్థలాలు అమ్మేవారు 3-4 స్థలాలు అమ్మడం, మీ యొక్క మాట తీరును బట్టి మీ వ్యాపారం అభివృద్ధి చెందడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. మీనరాశి వారికి గురుడు రవి కలయిక అనేటువంటిది మంచి ఫలితాలను ఏర్పరుస్తూ ఉంటాడు. శనీశ్వరుడు వీరికి దోహద చేసి ఆరోగ్యం పట్ల పెద్ద సమస్యలను ఏర్పరచకుండా చిన్న చిన్న సమస్యలతోటే ఈ నెలంతా కూడా గడపడం అనేది జరుగుతూ ఉంటుంది. 16వ తారీఖు వరకు కూడా రవి గురుడు బుధుడు ఏకత్వంలో కేతువు శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్నటువంటి పనులు ఆల్మోస్ట్ అంటే 98% పూర్తి చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది మీనరాశి వారికి. మీనరాశి వారు నూతనమైనటువంటి గృహానికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ లేదా విలువైనటువంటి వస్తువును కొనడం అనేటువంటిది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క మీనరాశి వారు ప్రతినిత్యము కూడా అమ్మవారి ధ్యానం చేయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలను ఏర్పరుస్తూ ఉంటుంది. ఆరావళి కుంకుమను కానీ లేదా కర్పూరయుక్తంతో కలిపిన కుంకుమను కానీ ధరించండి, మంచి ఫలితాలను మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ 16వ తారీఖు నుంచి జూలై 16 వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి. జూలై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది. ఈ నెలలో అంటే 16 నుంచి 16 వరకు చెప్పేది రవి గురుడు బుధుడు కలయుగయుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు, జరిగేటువంటి పరిస్థితులు, మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు, జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది. ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు. కొంతమందికి తమ జనన సమయము తిథి వార నక్షత్రయుక్తాలు తెలుస్తాయి. అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి. తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది. ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్.